హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో వర్డ్ప్రెస్ వెబ్సైట్ మైగ్రేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక హోస్టింగ్లో ఉన్న వెబ్సైట్ని మనం వేరే వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మైగ్రేషన్ అంటారు. ఈరోజు వీడియోలో మనం ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వర్డ్ప్రెస్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఈ వర్డ్ప్రెస్ మైగ్రేషన్ గురించి నేను కొన్ని స్టెప్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఆ టోటల్ వెబ్సైట్ని మనం WP వివిడ్ బ్యాకప్ ప్లగిన్ ఉపయోగించి మన వెబ్సైట్లో ఉండే డేటాబేస్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన కంప్యూటర్లోకి బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా మనం బ్యాకప్ అనేది తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే డొమైన్ని పర్చేస్ చేసామో ఆ పర్టికులర్ డొమైన్ సెక్షన్లోకి వెళ్ళి డొమైన్లో ఉండే నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసిన తర్వాత ఎక్కడైతే కొత్తగా మనం హోస్టింగ్ అనేది పర్చేస్ చేసామో ఆ పర్టికులర్ వెబ్సైట్లో మనం ఒక డెమో ఇన్ఫర్మేషన్ తోటి అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తోటి మన ఎగ్జిస్టింగ్ డొమైన్తో లింకప్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం న్యూ హోస్టింగ్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసామో అదేవిధంగా డొమైన్ కూడా లింకప్ చేసాము. సో ఫైనల్గా ఏం చేయాలంటే మనం ఏదైతే బ్యాకప్ తీసుకున్నామో ఆ బ్యాకప్ ప్లగిన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి మన డౌన్లోడ్ చేసుకున్న బ్యాకప్ని రీస్టోర్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే కనుక చాలా ఈజీగా ఒక హోస్టింగ్లో ఉన్న వెబ్సైట్ని వేరే కంపెనీ వాళ్ళ హోస్టింగ్లోకి మైగ్రేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టు కనిపిస్తుందిగా మై పాలిటెక్ ఆన్లైన్, ఇది నా ఫస్ట్ వెబ్సైట్. దీంట్లో ఉండే డేటాని ఇప్పుడు నేను వేరే హోస్టింగ్లోకి చేంజ్ అయిపోతున్నాను. ప్రజెంట్ ఈ వెబ్సైట్ అనేది సైగ్రౌండ్ వల్ల హోస్టింగ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు సైగ్రౌండ్ వెబ్సైట్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారు కదా mypolitechonline.com అనేది ఇది ప్రజెంట్ సైగ్రౌండ్లో ఉంది. దీన్ని ఇప్పుడు నేను నేమ్ చీప్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. ఎక్కడ హోస్టింగ్ ఆల్రెడీ ఉన్నా సరే ఆ వెబ్సైట్ టోటల్ అంతా కూడా వేరే దాంట్లోకి ఏ విధంగా ప్రాసెస్ చేయాలని మాక్సిమం ఇదే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు వేరే కంపెనీస్ తీసుకుంటే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేసే cPanel ఆప్షన్ బట్టి కూడా కొన్ని చిన్న స్టెప్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వెంటనే digitalcommand.comలో వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కాంటాక్ట్ అయినట్టయితే కనుక మీ ప్రాబ్లం అనేది ఎలా సార్ట్అవుట్ చేయాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనం బ్యాకప్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీరు ప్లగిన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాకప్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్లగిన్ పేరు వచ్చేసి WP వివిడ్ బ్యాకప్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అయినా ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను. వన్స్ మీరు ప్లగిన్స్లో యాడ్ న్యూ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో WP వివిడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్యాకప్ అండ్ మైగ్రేషన్ అని ఈ పర్టికులర్ ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, యాక్టివేట్ మీద క్లిక్ చేయడం జరిగింది. మీరు కూడా ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ ప్లగిన్ యొక్క ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లగిన్ అని మనకి డాష్ బోర్డ్లో లాస్ట్లో ఉంటుందండి. స్టాటిస్టిక్స్ కానీ సెట్టింగ్స్ కింద WP వివిడ్ బ్యాకప్ అని ఉంటుంది. దాని మీద కర్సర్ ప్లేస్ చేస్తే మీకు ఈ విధంగా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా బ్యాకప్ నవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి ఒకవేళ 1 GB ఉందా, 2 GB ఉందా, లేదా 200 MB 300 MB, సో మీ దాంట్లో ఉండే ఆర్టికల్స్ ఇమేజెస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఫైల్ సైజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీకు వన్స్ బ్యాకప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో బ్యాకప్ అని చెప్పి నేను ఈరోజైతే బ్యాకప్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ ఫైల్ యొక్క సైజ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ నా వెబ్సైట్ యొక్క సైజ్ అనేది 90 MB ఉంది. సో ఈ ఫైల్ అంతా కూడా నేను నా కంప్యూటర్లోకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో నేను ఒక ర్యార్ ఫైల్ కింద దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ కంప్యూటర్లోకి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఏవైతే స్టెప్స్ అనుకున్నామో ఆ స్టెప్స్లో మనం సెకండ్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. డౌన్లోడ్ ద ఫుల్ బ్యాకప్ ఇంటూ యువర్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. సో ఈ విధంగా మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఎందుకంటే మన దాంట్లో ఉన్న డేటా కొత్త హోస్టింగ్లో మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి కాబట్టి తప్పకుండా ఈ బ్యాకప్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ బ్యాకప్ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది థర్డ్ పాయింట్, చేంజ్ ద నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఇన్ డొమైన్ DNS. మనం ఎక్కడైతే డొమైన్ నేమ్ని పర్చేస్ చేసామో దాన్ని కొత్త హోస్టింగ్తో లింకప్ చేయాలి కాబట్టి నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయాలి. దాని గురించి మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు మీ డొమైన్ని, దాని యొక్క లాగిన్ యాక్సెస్లోకి వెళ్ళండి. GoDaddy కానీ బ్లూ హోస్ట్, సో మీరు ఎక్కడైతే పర్చేస్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. నేనైతే నా డొమైన్ని బిగ్ రాక్లో పర్చేస్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది, నేను బిగ్ రాక్లో లాగిన్ అయ్యాను. ఇక్కడ డొమైన్ నేమ్ కూడా కనిపిస్తుంది మనకి mypolitechonline.com. దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కూడా బిగ్ రాక్లో అకౌంట్ ఉన్నట్టయితే కనుక మీ డొమైన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రైవసీ ప్రొటెక్షన్ అండ్ నేమ్ సర్వర్స్ అని. సో దీంట్లో మనం నేమ్ సర్వర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు
బిగ్ రాక్ కాకుండా వేరే ఏమన్నా పర్చేస్ చేసి ఉంటే కనుక గోడాడ్లో అయితే మీరు ప్రొడక్ట్స్లోకి వెళ్ళండి. ప్రొడక్ట్స్ వెళ్ళిన తర్వాత మీ పర్టికులర్ డొమైన్ సెలెక్ట్ చేసుకొని మేనేజ్ ఆర్ నేమ్ సర్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న నేమ్ సర్వర్స్ని మీరు రిమూవ్ చేసి కొత్తగా ఉండే నేమ్ సర్వర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నేమ్ సర్వర్స్ యాడ్ చేయాలంటే ఎక్కడ నుండి మనం హోస్టింగ్ అనేది పర్చేస్ చేసామో ఆ పర్టికులర్ వెబ్ హోస్టింగ్ యొక్క నేమ్ సర్వర్స్ అనేది మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని నేమ్ చీప్ వాళ్ళ అకౌంట్కి లింకప్ చేయబోతున్నాను. సో నేమ్ చీప్లో cPanelలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఆ పర్టికులర్ డొమైన్కి నేమ్ సర్వర్స్ అని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి యాడ్ ఆన్ డొమైన్ ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఆన్ డొమైన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ డొమైన్ నేమ్ని అక్కడ ఎంటర్ చేయగానే నాకు నేమ్ సర్వర్ డీటెయిల్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాటిని నేను అక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి న్యూ డొమైన్ నేమ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మనం డొమైన్ నేమ్ని పేస్ట్ చేయాలి. HTTPS కానీ www కానీ అలా ఏమి ఇవ్వద్దు. జస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఇవన్నీ ఫిల్ అవుతాయి. ఫిల్ అయిన తర్వాత యాడ్ డొమైన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం వన్స్ డొమైన్ యాడ్ చేసిన తర్వాతే నేమ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. అందుకని మనం ఇక్కడ చూడొచ్చు DNS1 namecheaphosting.com, DNS2 namecheaphosting.com అనేసి ఒక ఎర్రర్ ద్వారా చూపించడం జరిగింది. జస్ట్ వీటిని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిగ్ రాక్లో నేమ్ సర్వర్స్లో దీన్ని నేను రీప్లేస్ చేస్తున్నాను. నేమ్ సర్వర్ DNS1 అదేవిధంగా DNS2 ఈ విధంగా మనం చేంజెస్ చేసిన తర్వాత అప్డేట్ నేమ్ సర్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్గా థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాము. చేంజ్ ద నేమ్ సర్వర్స్ డీటెయిల్స్ ఇన్ డొమైన్ DNS. సో డొమైన్ DNSలో నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా అయితే హోస్టింగ్ పర్చేస్ చేసామో అంటే ఎక్కడికైతే మనం మన వెబ్సైట్ని మైగ్రేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ హోస్టింగ్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దాని గురించి మళ్ళీ నేను cPanel డాష్బోర్డ్లోకి వెళ్ళడం జరిగింది. అగైన్ ఏం చేస్తున్నానంటే డొమైన్ సెక్షన్లో యాడ్ ఆన్ డొమైన్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందాక మన ఎర్రర్ వచ్చింది, ప్రజెంట్ ఇప్పుడు నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాదు, డొమైన్ నేమ్ అయితే యాడ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి యాడ్ డొమైన్ ఆప్షన్ ఉంటుంది, యాడ్ డొమైన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇందాక మనకి ఎర్రర్ అనేది రావడం జరిగింది, ప్రజెంట్ ఇప్పుడు ఎర్రర్ అనేది రిమూవ్ అయింది, ఎందుకంటే మనం నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి డొమైన్ సెక్షన్లో అప్డేట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ డొమైన్కి SSL అనేది యాక్టివేట్ చేయాలి. సో నేమ్ చీప్ బిజినెస్ హోస్టింగ్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనకి ఫ్రీగా SSL అనేది 50 వెబ్సైట్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అందుకనే నేమ్ చీప్ SSL అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను cPanelలో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్ వియా నేమ్ చీప్ SSL అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. SSL కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. వీ ఇన్స్టాల్డ్ SSL ఫర్ mypoliticonline.com. సో మనం ఇప్పుడు నేమ్ సర్వర్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది, అదేవిధంగా SSL కూడా యాక్టివేట్ చేసాము. ఫైనల్గా మనం చేయాల్సిందల్లా వర్డ్ప్రెస్ అప్లికేషన్ని ఈ డొమైన్ తోటి కొత్త హోస్టింగ్లో ఇన్స్టాల్ చేయబోతున్నాం. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అగైన్ మళ్ళీ నేను cPanel డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లెస్ యాప్ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా సెర్చ్లో వర్డ్ప్రెస్ అని టైప్ చేయండి. మీ cPanel ఏదైతుందో దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి వర్డ్ప్రెస్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వర్డ్ప్రెస్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్ అని. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ URL మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనం యాడ్ ఆన్ డొమైన్స్లో పర్టికులర్ డొమైన్ యాడ్ చేసామో ఆ డొమైన్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను HTTPSతో పాటు www. కూడా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏదైతే డొమైన్ యాడ్ చేయాలనుకున్నామో ఆ పర్టికులర్ డొమైన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను mypoliticonline.com అనే డొమైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా మీరు ఏదైతే డొమైన్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఈ విధంగా టైటిల్ అదేవిధంగా డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం బ్యాకప్ అనేది రీస్టోర్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఓల్డ్ బ్యాకప్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ కూడా రీస్టోర్ అవ్వడం జరుగుతుంది. సో అగైన్ ఇక్కడ మనకి అడ్మిన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది మన వర్డ్ప్రెస్ లాగిన్ యాక్సెస్కి, అంటే ఇది మన డెమో వెబ్సైట్ మాత్రమే, అంటే మన బ్యాకప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఉపయోగించేది కాబట్టి దీనికి మీరు ఏదైనా తీసుకోవచ్చు. వన్స్ బ్యాకప్ అనేది రీస్టోర్ చేసిన తర్వాత ప్రీవియస్గా మీ వెబ్సైట్కి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టారో సేమ్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా పాస్వర్డ్ అనేది తీసుకుంటున్నాను. admin@12345 అని తీసుకున్నాను. సేమ్ ఇదే నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అనేది జస్ట్ మనకి బ్యాకప్ రీస్టోర్ చేసే వరకే వర్క్ అవుతుంది. తర్వాత మళ్ళీ మన మెయిన్ వెబ్సైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏవైతే ఉందో దాంతో మనం లాగిన్ అవ్వాలి. అందుకని నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఏదో ఒక ర్యాండమ్గా థీమ్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ థీమ్ మీద క్లిక్ చేశాను. లాస్ట్లో మనకి ఇన్స్టాల్ ఒక ఆప్షన్ ఉంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రాసెస్ అనేది వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ప్రజెంట్ న్యూ వెబ్ హోస్టింగ్ అంటే నేమ్ చీప్ వెబ్ హోస్టింగ్లో మనకు ఒక వర్డ్ప్రెస్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి, లాగిన్ అయ్యి మనం ఏదైతే ఇంతకుముందు బ్యాకప్ అనేది తీసుకున్నామో ఆ పర్టికులర్ బ్యాకప్ని దీంట్లో రీస్టోర్ చేసినట్టయితే మళ్ళీ మన వెబ్సైట్ అనేది నార్మల్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్, బట్ ఏంటంటే కొంచెం మనకి
ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలని తెలిసి ఉండాలి. అందుకనే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో కూడా ఈ స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఒక చేసే టైంలో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాము, బ్యాకప్ అనేది తీసుకొని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసాము. 4th పాయింట్ వచ్చేసి కొత్త హోస్టింగ్లో వర్డ్ ప్రెస్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ బ్యాకప్ని మన వెబ్సైట్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మన వెబ్సైట్ ఇంతకుముందు ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఎర్రర్ అయితే వచ్చింది. టోటల్గా మనం దీన్ని రిమూవ్ చేసాం కాబట్టి ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. సో ఒకవేళ మీకు వెబ్సైట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఓపెన్ అవ్వకుండా ఇలాగా ఏదైనా ఎర్రర్ వస్తే కనుక మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇది మన బ్రౌజర్లో ఉండే క్యాష్ బేస్ చేసుకునే ఎర్రర్ అనేది చూపిస్తుంది. అందుకని ఈ విధంగా వస్తుంది. మీరేం లేదు, సింపుల్గా మీ బ్రౌజర్ హిస్టరీ, కుకీస్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తే మళ్ళీ మీ వెబ్సైట్ అనేది ప్రజెంట్ ఇన్స్టాల్ చేసిన డెమో థీమ్ తోటి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వీటిని రిమూవ్ చేయబోతున్నాను. అందుకని నేను Ctrl+H మీద క్లిక్ చేశాను. హిస్టరీలోకి వెళ్ళి క్లియర్ బ్రౌజింగ్ డేటాలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత బ్రౌజింగ్ హిస్టరీ, అదేవిధంగా కుకీస్, క్యాష్ ఇవన్నీ కూడా నేను క్లియర్ చేస్తున్నాను. డౌన్లోడ్ హిస్టరీ కాదండి, మీరు ఒకవేళ డౌన్లోడ్ హిస్టరీ ఏమన్నా సెలెక్ట్ అయ్యి ఉంటే రిమూవ్ చేయండి. మనం కేవలం రిమూవ్ చేయాల్సింది బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, క్యాష్. అది కూడా మీరు ఆల్ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకుంది. ఇట్లా మనకి లాస్ట్ అవర్, 4 weeks, 7 days, 24 hours ఉంటుంది. మీరు ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా క్లియర్ డేటా మీద క్లిక్ చేయండి. టోటల్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మళ్ళీ నార్మల్గానే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, మనకి ఏదైతే డెమో థీమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ థీమ్ తోటి ఈ విధంగా రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి బ్యాకప్ని రీస్టోర్ చేస్తే టోటల్గా మళ్ళీ మన వెబ్సైట్ నార్మల్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, లాగిన్ అవుతున్నాను. సో ఇందాక మనం ఏదైతే డెమో పర్పస్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చామో అవి మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇందాక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అగైన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఇచ్చి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. కేవలం ఇది 1 time మాత్రమే వర్క్ అవుతాయి. వన్స్ మనం బ్యాకప్ రీస్టోర్ చేసిన తర్వాత ప్రీవియస్గా మన మెయిన్ వెబ్సైట్కి ఏవైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించామో అవే మళ్ళీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ ప్రెస్ వెబ్సైట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సింపుల్గా ప్లగిన్స్లోకి వెళ్ళండి, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. ఈ ప్లగిన్ నేమ్ వచ్చేసి WP రీసెట్. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వెబ్సైట్లో ఉండే డేటా అంతా కూడా రీసెట్ చేయబోతుంది. ఎందుకంటే మనకి దీంట్లో ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏమీ అవసరం లేదు, కేవలం మనకి కొత్త బ్యాకప్దే కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ WP రీసెట్ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అన్సెలెక్ట్ చేయండి. సింపుల్గా ఇక్కడ RESET రీసెట్ అని ఎంటర్ చేసి రీసెట్ సైట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా పాపప్ వస్తుంది. రీసెట్ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేసినట్టయితే టోటల్ మన వెబ్సైట్లో ఉండే థీమ్స్, ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. సింపుల్గా ప్లగిన్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా బల్క్ యాక్షన్లో డిలీట్ మీద క్లిక్ చేయండి. సో ప్లగిన్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఇప్పుడు మనం ఒక కొత్త ప్లగిన్ యాడ్ చేయాలి. యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. మనం ఏదైతే ఇంతకుముందు బ్యాకప్ తీసుకున్నాం సేమ్ అదే ప్లగిన్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. WP వివిడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్లగిన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్యాకప్ అండ్ మైగ్రేషన్ అని. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. వన్స్ ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అవ్వగానే ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకోవడం కాదు, మనం బ్యాకప్ని అప్లోడ్ చేయాలి, రీస్టోర్ చేయాలి. దాని గురించి మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకి అప్లోడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేయండి. డ్రాప్ ఫైల్ హియర్ అని ఉంటుంది. ఇందాక మనం బ్యాకప్ తీసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఇందాక తీసుకున్న ఫైల్ ఇదే. ఇక్కడ మీకు కనిపిస్తుంది mypoliticonline.com. దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి ఈ విధంగా డ్రాప్ చేస్తున్నాను. వన్స్ మీరు ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. మన బ్యాకప్ ఫైల్ కూడా కనిపిస్తుంది కదా, mypoliticonline.com WP వివిడ్ అని. సో అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకున్న టైంలో మీకు మల్టిపుల్ ఫైల్స్ కనుక డౌన్లోడ్ అయితే కనుక ఆ మల్టిపుల్ ఫైల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నా వెబ్సైట్లో డేటా అనేది కేవలం 90 MB వరకే ఉంది కాబట్టి సింగిల్ ఫైల్లో వచ్చింది. ఒకవేళ మీ వెబ్సైట్లో డేటా అనేది 200 MB, 300 MB లేదా 1 GB వరకు అలా ఉంటే కనుక మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పర్సంటేజ్లో చూపిస్తుంది ఎంత అప్లోడ్ అయింది ఏంటి అని. 100% రీచ్ అవ్వగానే మీకు డైరెక్ట్గా ఒక పాప్ అనేది వస్తుంది, సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయిన తర్వాత మనం ఈ బ్యాకప్ని రీస్టోర్ చేయగానే మళ్ళీ మన వెబ్సైట్ అనేది నార్మల్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి బ్యాకప్ అనేది అప్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, అప్లోడెడ్ బ్యాకప్ అని. ఇక్కడ మనకి రీస్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనం వెబ్సైట్ అనేది ప్రజెంట్ ఎలా ఉందని చెక్ చేద్దాం. సో నేను న్యూ ట్యాబ్లో
నా వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మనం రీసెట్ చేసాం కాబట్టి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. వన్స్ మనం రీస్టోర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఒకసారి చెక్ చేద్దాం. సో నేను రీస్టోర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది, రీస్టోర్ అని. అగైన్ మళ్ళీ రీస్టోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ చూపిస్తారు, ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రీస్టోరింగ్ ప్రాసెస్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏవైతే థీమ్స్, ప్లగిన్స్, ఫైల్స్, అదేవిధంగా మన డేటాబేస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రజెంట్ కొత్తగా ఇన్స్టాల్ చేసిన వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి రీస్టోర్ అనేది అవుతుంది. సో చూసారు కదండి, మనకు నోటిఫికేషన్ వచ్చింది, రీస్టోర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనకి ఓకే అనే ఆప్షన్ ఉంది, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ వెబ్సైట్ అంతా రీఫ్రెష్ అవుతుంది. సో రీఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ఇంతకుముందు మన వెబ్సైట్ అనేది ఓల్డ్ హోస్టింగ్లో ఉన్నప్పుడు ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చామో అవి సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. రీసెంట్గా మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చాం కదా admin@123, సో అవి మాత్రం మీరు ఎంటర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాకప్ అనేది రీస్టోర్ చేసాం కాబట్టి ప్రీవియస్గా యూజ్ చేసిన యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒకసారి మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది కదా, రీస్టోర్ చేయకముందు రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, మన వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా సైగ్రౌండ్ నుంచి నేమ్చీప్ వాళ్ళ హోస్టింగ్లోకి టోటల్గా మైగ్రేట్ అయిపోయింది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని ఫైల్స్ కానీ థీమ్స్ కానీ డేటా, అంటే మనకి ఎటువంటి డేటా లాస్ అనేది లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మైగ్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మన దీంట్లో లాగిన్ అయితే మిగతా ప్రాసెస్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో చూసారు కదా, నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను. మనం ఇంతకుముందు ఏవైతే సెట్టింగ్స్ చేసామో, సో ఇక్కడ మనకి థీమ్ సెట్టింగ్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం యూస్ చేసిన ప్లగ్ఇన్, థీమ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మనం మళ్ళీ సక్సెస్ఫుల్గా రీస్టోర్ చేసుకొని మన వెబ్సైట్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రన్ చేసుకోగలుగుతున్నాం. సో టోటల్గా ఇక్కడ నేను మీకు ఏవైతే స్టెప్స్ చూపించానో ఆ స్టెప్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం మైగ్రేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఒక హోస్టింగ్లో ఉన్న వెబ్సైట్ని వేరే హోస్టింగ్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మైగ్రేషన్ అంటారు. దాని ముందుగా మీరు ఏదైతే హోస్టింగ్లో వెబ్సైట్ని కలిగి ఉన్నారో ఆ పర్టికులర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత WP వివిడ్ బ్యాకప్ ప్లగ్ఇన్ ఉపయోగించి మీ వెబ్సైట్ యొక్క డేటా మొత్తాన్ని కూడా మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్యాకప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే మీ డొమైన్ నేమ్ ఎక్కడైతే ఉందో ఆ డొమైన్ నేమ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత దాని యొక్క నేమ్ సర్వర్స్లో మీరు కొత్తగా ఏదైతే హోస్టింగ్కి లింకప్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క నేమ్ సర్వర్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ నేమ్ సర్వర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత SSL అనేది యాక్టివేట్ చేయండి. SSL యాక్టివేట్ చేసిన తర్వాత వర్డ్ప్రెస్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయండి. సో ఈ వర్డ్ప్రెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ పాస్వర్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో కంటిన్యూ అయిపోండి. వన్స్ మనకి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరేం చేయాలంటే దాంట్లో ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్లగ్ఇన్ వచ్చేసి WP రీసెట్. ఈ ప్లగ్ఇన్ ఉపయోగించి టోటల్గా కూడా మన న్యూ వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా ఎరేజ్ చేసి బేసిక్ లుక్ అనేది తీసుకొస్తాము. అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే WP వివిడ్ బ్యాకప్ ప్లగ్ఇన్ని ఈ వెబ్సైట్లో కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి ఏదైతే మనం బ్యాకప్ని డౌన్లోడ్ చేసి మన కంప్యూటర్లో పెట్టుకున్నామో ఆ కంప్యూటర్ని మళ్ళీ మనం అప్లోడ్ చేసి రీస్టోర్ చేయడం ద్వారా మళ్ళీ మన వెబ్సైట్ అనేది ప్రీవియస్ లుక్ వస్తుంది. మళ్ళీ నార్మల్గా ఎటువంటి డేటా లాస్ అనేది లేకుండా వర్క్ అవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. సో చూసారు కదా, ఈ రోజు వీడియోలో మనం వర్డ్ప్రెస్ మైగ్రేషన్ అనేది చాలా ఈజీగా, సింపుల్గా ఏ విధంగా చేయాలి, ఎటువంటి డేటా లాస్ లేకుండా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.